శివన్నారాయణ, దశరథ, సుమిత్ర వాళ్ళు కలిసి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న కాంచన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ, దశరథ వాళ్ళు మేము మా ఇంట్లో జరిగిన తప్పుకి క్షమాపణ అడగడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే దీపని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినబడి అక్కడ ఉన్న దీప అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో తన మెడలో పసుపు తాడుని చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న దశరథ, మిమ్మల్ని మా ఇంట్లో జరిగిన తప్పుకి, జ్యోత్స్న చేసిన తప్పుకి క్షమాపణ అడగడం కోసం అని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా కోపంగా, ఏంటి క్షమాపణ అడిగితే సరిపోతుందా అనుకుంటున్నారా ఏంటా? మీరందరూ కలిసి ఇప్పుడు క్షమాపణ అడిగితే సరిపోతుందా అనుకుంటున్నారా ఏంటా? దీప, ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని ఎవరైనా చంప మీద కొడితే నువ్వు ఊరికనే వదిలిపెట్టేస్తావా, క్షమిస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే నేను క్షమించను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే, నికాస్గా సమాధానం చెప్పావు, నా కోడలివి అనిపించుకున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ, శివనారాయణ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కాంచన వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, అవును, మా ఇంట్లో చేసిన తప్పుకి జ్యోత్స్న అది తప్పు అని తెలిసి మేము ఇక్కడ మీకు క్షమాపణ అడగడానికి కోసం అని చెప్పి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే, ఏంటి క్షమాపణ అడిగితే సరిపోతుందా, అదేమైనా చిన్న తప్పు అనుకున్నారా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే, మేము చేసిన తప్పుకి, మా ఇంట్లో జరిగిన తప్పు కోసం అని చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాము, క్షమాపణ ఇవ్వకపోయినా సరే అది చాలా పెద్ద తప్పే అవుతుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర కూడా, అవును వదిన, మిమ్మల్ని మా ఇంట్లో జరిగిన జ్యోత్స్న చేసిన తప్పుకి మేము క్షమాపణ అడగడానికి కోసం అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి మరి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన మాత్రం, ఏంటి వదిన మీరు చేస్తున్నది, జ్యోత్స్న ఏమైనా చిన్న తప్పు చేసిందా ఏంట, అది సౌభాగ్యాన్ని తెంచిపడేసింది, అలాంటిది మీకు తెలియదా, దానికోసం ఎంత ఎంత విలువ ఉన్నదో దానికోసం మీకు తెలియదా, అయినా ఇలా చేయడానికి దానికి సిగ్గు అనిపించలేదా, మీరందరూ చోద్యం చూస్తారా ఏంటా తను అలా చేస్తూ ఉంటే అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణకి అయితే చాలా కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు కాంచన, నువ్వు ఎక్కువగా మాట్లాడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అక్కడికి వచ్చి, ఏంటి మీరందరూ క్షమాపణ అడగడానికి వచ్చారా, క్షమాపణతో ఇది సరిపోదు, మీ అందరికీ నేను క్షమించాలి అంటే ఒక కండిషన్ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే, ఏంటి కండిషనా, ఏంటది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అదేంటో నేను రేపు చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ నుండి అయితే శివనారాయణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో కాంచన అయితే, ఏంటి కార్తీక్ ఆ కండిషన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అదేంటో మీకు కూడా రేపే చెప్తానమ్మా ఆ కండిషన్ ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.